వెల్కమ్ టు బీసీఎన్ గోదావరి రుచులు సీజన్ 2. మెయిన్ స్పాన్సర్స్ ఇంపీరియల్ హాస్పిటల్స్. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పిఆర్కే వర్మ ఎండి డిఎం గారి ఆధ్వర్యంలో అన్ని విభాగాల్లోనూ నిపుణులైన వైద్యులచే అత్యుత్తమ సేవలు అందుబాటులో కలవు. 24/7 క్రిటికల్ కేర్, ఫార్మసీ, అంబులెన్స్ సేవలు అందుబాటులో కలవు. కో స్పాన్సర్స్ తిరుమల విద్యా సంస్థలు భీమవరం. అతి తక్కువ మంది విద్యార్థులతో 2025 నీట్ పరీక్షల్లో 29 ర్యాంకులు, అలానే 2026 జేఈఈ మెయిన్స్లో 99.91%తో గోదావరి జిల్లాలోని అత్యధిక స్థానంలో ఉంది మన తిరుమల విద్యా సంస్థలు. ఎల్కేజీ నుండి ఇంటర్ వరకు అడ్మిషన్స్ కోసం సంప్రదించండి తిరుమల విద్యా సంస్థలు భీమవరం. అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ గాయత్రి ఫర్నిచర్స్ రాజమహేంద్రవరం. టేక్ వుడ్లోను, రోజ్ వుడ్లోను నాణ్యతకు పెట్టింది పేరు మన గాయత్రి ఫర్నిచర్స్. మీకు కావాల్సిన మోడల్స్లో, కావాల్సిన డిజైన్లో వీళ్ళు చేసిస్తారు. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పెన్మెత్స కృష్ణ చైతన్య, డాక్టర్ పెన్మెత్స సూర్య సోమిత్ గారులచే అన్ని రకాల కంటి సమస్యలకు అత్యాధునిక టెక్నాలజీతో పరిష్కారం లభించబడును. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరం. డాక్టర్ ప్రియాంక వర్మ కాస్మెటాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునిక ఎక్విప్మెంట్తో పరిష్కారం లభిస్తుంది. డిఎన్ఆర్ కాలేజ్ రోడ్ భీమవరం. ఇంపీరియల్ హాస్పిటల్స్ భీమవరం. డాక్టర్ పిఆర్కే వర్మ ఎండిడిఎం గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, మోకాల మార్పిడి ఆపరేషన్స్, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడియాట్రిక్, క్రిటికల్ కేర్, పాలిట్రామా విభాగాలలో నిపుణులైన వైద్యులచే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో కలవు. స్టార్ హెల్త్, గుడ్ హెల్త్, ఎఫ్హెచ్పిఎల్, ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్, క్యాష్లెస్ సదుపాయం కలదు. ఐసీయూ, ఎన్ఐసీయూ, డయాలసిస్, సిటీ స్కాన్, అత్యాధునిక ల్యాబొరేటరీ, 24/7 ఎమర్జెన్సీ, ఫార్మసీ, అంబులెన్స్ సౌకర్యములు కలవు. నలుగురు క్రిటికల్ కేర్ అండ్ అనస్థిషియాలజిస్ట్ డాక్టర్స్ చే 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. ఇంపీరియల్ హాస్పిటల్స్, భాష్యం స్కూల్ వెనుక జేపీ రోడ్ భీమవరం 2. ఫోన్స్ 08816 279999 and 279988. తిరుమల విద్యా సంస్థలు ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. 9951394083 and 9951394087. తిరుమల విద్యా సంస్థలు ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. మీ ఫ్యూచర్ కి బెస్ట్ స్టార్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తో అడుగు ముందుకు వేయండి. బీబీఏ ఏవియేషన్, డిప్లొమా ఇన్ ఏవియేషన్, ఇంటర్ ప్లస్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తూ బెస్ట్ క్లాస్ రూమ్స్, ఇన్ హౌస్ మాక్ ఎయిర్ క్రాఫ్ట్, బెస్ట్ స్టాఫ్ అండ్ సపోర్ట్ తో పాటు 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అందిస్తున్న #1 ఇన్స్టిట్యూట్ వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్ 9704559988. బీబీఏ ఏవియేషన్ లాంటి కోర్సెస్ ని గత 27 ఏళ్లుగా బెస్ట్ ఫ్యాకల్టీ, టాప్ ఎడ్యుకేషన్ ని అందిస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ శ్రీ చాణక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 7799991169. ఇచ్చేయండి శ్రీ గాయత్రి ఫర్నిచర్స్, కోరుకొండ రోడ్, వీరభద్రపురం, కంపాల చెరువు, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు శ్రీ గాయత్రి ఫర్నిచర్ యూట్యూబ్ ఛానల్ నందు సంప్రదించగలరు. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా డిఎన్ఆర్ కాలేజ్ ఫస్ట్ క్రాస్ రోడ్ భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, వర్మ హాస్పిటల్ ఎదురుగా జేపీ రోడ్ భీమవరం. ఇప్పుడు మనం కాకినాడలో ఉంటున్న సంధ్య గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళు ఏ వెరైటీ చేసి చూపిస్తారో తెలుసుకుందాం, పదండి. నమస్తే అండి సంధ్య గారు. నమస్తే అండి. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నవ్వుతూ ఉంటారా? నవ్వుతూ ఉన్నాం కాబట్టి వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా, నవ్వుతూనే ఉంటున్నారు మీరు. మిమ్మల్ని చూస్తే నవ్వు వస్తుందండి. అమ్మో, ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. నన్ను చూస్తే నవ్వు వస్తుందా మీకు? అంటే నేను జోకర్లా కనిపిస్తున్నానా? కాదండి, మీ ఛానల్ అంటే మాకు చాలా ఇష్టం అండి. మా ఛానల్ అంటే ఇష్టమా? అవునండి. ఓకే, చూస్తూ ఉంటారా? రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారా? అవునండి. ఏం చేస్తూ ఉంటారు మా ఛానల్లో? మన నాయకుడు, ఓకే, మీ ప్రోగ్రామ్స్, గేమింగ్ ప్రోగ్రామ్స్. అవునవును, ఆడవాళ్ళు మీకు జోహార్లో వచ్చేది. అవునండి. తర్వాత శ్రావణ లక్ష్మి. అవునండి. మన ప్రోగ్రామ్ పేర్లని చెప్పేస్తున్నారు మీరు, అంటే నిజంగా ఫాలో అవుతున్నారు. అవునండి. సూపర్ అండి. ఓకే, ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? టైలరింగ్ చేస్తూ ఉంటారు. టైలరింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా అది సరిపోతుంది, అదే సరిపోతుంది. అవునండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ప్రెస్ లో చేస్తారు. ఓకే, మీడియా. అవునండి. అచ్చా, ఓకే.
మా బ్యాచ్ అయితే. అవునండి. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? పాప బీటెక్ చదువుతుందండి అచ్చా, ఓకే. ప్రగతిలో. బాబు 10th క్లాస్లోకి వచ్చాడు ఇప్పుడు ప్రజెంట్. ఓకే, బాబు చిన్న. అవునండి. ఓకే ఓకే. మరి పాప బాబు వంటలు బాగా చేస్తూ ఉంటారా? మీరు బాగా చేస్తూ ఉంటారా వంటలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అడగాలి కదా. కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? మీ ఛానల్లో చూసినవి ట్రై చేస్తూ ఉంటాను. సీజన్ 1 లో చూసారా? అవునండి. సీజన్ 2 ఇది. అవునండి. ఓకే, ట్రై చేసారా? బాగున్నాయా? చాలా బాగున్నాయండి. ఓకే, టీవీలో కాకుండా యూట్యూబ్ లో కూడా వస్తుంది. అవునండి. ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ అన్ని యూట్యూబ్ లో వస్తాయి అండ్ ఇన్స్టాలో కూడా వస్తాయి. అవునండి. ఓకే ఓకే. అయితే కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటారు. అవునండి. ఓకే, ఇప్పుడు మా కోసం ఏ వంటకం చేసి చూపిస్తారు? నేను పాస్తా గోంగూర. పాస్తా గోంగూర, మెక్రాని గోంగూర. అవునండి. ఓకే ఓకే అండి. అయితే వంట చేస్తూ మాట్లాడుకుందాం ఇంకా చాలా ఓకే విషయాలు. అండి. ఓకేనా? ఓకే అండి. ఓకే, పాస్తా గోంగూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి. పాస్తా, వెల్లుల్లి, పసుపు, కారం, ఆయిల్, ఎండుమిర్చి, జీలకర్ర, గరం మసాలా, గోంగూర, ఆనియన్స్, కరివేపాకు. పాస్తా గోంగూర తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలండి? ముందుగా స్టవ్ వెలిగించాలండి. ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఏం చేయాలనగానే నాకు ఒక డైలాగ్ వేస్తారు, ముందు స్టవ్ వెలిగించాలని చెప్పి. అది నాకు డైలాగ్గానే ఫీల్ అవుతాను, నాకు పనిచేసినట్టు. స్టవ్ వెలిగించాలి, బాండి పెట్టాలి. అవునండి. ఓకే, బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి, అంతేగా? అవునండి. ఓ, నాకు తెలుసుకోండి, చూసారా? మీ నవ్వుగా అర్థం ఏంటో తెలుసా? దీంట్లో తెలియాల్సింది కూడా చాలా. ఇది కూడా తెలియడమేనా అని కదా. అవునండి. అవునంట. ఈవిడ ఏం చెప్పినా ఒప్పేసుకుంటున్నారండి. అవునండి అవునండి అవును, పద్ధతి. గోదావరి జిల్లాలో మీరు? అంతే కదండి, మరి పద్ధతి అంతే అండి. మర్యాద ఎక్కువ కదా, మర్యాదలు. కోనసీమ వాళ్ళకి మర్యాద ఎక్కువ కదా. ఆబ్వియస్లీ. అండి అండి అని కూడా అంటారు కదా. అవునండి. నాలాగా మేము కోనసీమే. అవునండి. స్టవ్ వెలిగించారండి? అవునండి. మాటల్లో కూడా వెలిగించలేదు అనుకున్నానండి. వెలిగించానండి. ఓకే, హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. అవునండి. ఎంత ఆయిల్ పడుతుందండి? కొంచెం ఎక్కువే పడుతుందా? అవునండి. ఒక 4-5 స్పూన్లు అలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేస్తారు. అవునండి. అలా అలా చెక్ చేసుకో ఉంటారు అంతేనా? ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఆయిల్ హీట్ అయింది. అవునండి. ఉల్లిపాయలు వేసుకున్నాండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ సరిపోతుందా? అవునండి, ఒక ఉల్లిపాయ చాలండి. ఓకే అండి. కొంచెం వేసుకున్నాక. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడండి? ఇక్కడ అమ్మ వాళ్ళది? మా అమ్మగారు వాళ్ళదే మామిడి కుదురండి. మామిడి అత్తయ్య వాళ్ళు కూడా అక్కడే అండి. అచ్చా, దగ్గర సంబంధమా? అవునండి. ఓకే, ఎన్ని ఏళ్ళు అయిందండి పెళ్ళి? 18 years అండి. 18 years అవుతుంది. ఓకే, ఇక్కడ Cut ఆనియన్స్ చేసేయండి. కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాం అండి. ఓకే, ఎండుమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాం అండి. ఓకే. అలా డైరెక్ట్ వేసేస్తున్నారు మనకి? వేసుకోవచ్చండి. ఓకే, కూరలో తినచ్చు అవి? తినచ్చు. ఈ డిష్ ఎక్కడ నేర్చుకున్నారండి? మా అమ్మగారు వేరండి. ఓకే, మీరెంతమంది? మా అన్నయ్య నేను ఇద్దరు. ఇద్దరే. ఓకే, మీరు చిన్న? అవునండి. యాక్చువల్గా చిన్నవాళ్ళు చాలా హైపర్ యాక్టివ్ ఉండాలి కదా. నేను డల్గా ఉన్నానంట. డల్గా అంటే అండి అంటే స్లోగా అంటే కెమెరా ముందు అలా ఉంటారా లేకపోతే నిజంగా మీరు అలాగే ఉంటారు? కొంచెం జీలకర్ర వేసానండి. అంటే సోదాపు పంచుడు అని చెప్పి కొంచెం జీలకర్ర వేసానండి. నేను మాట్లాడుతున్నా కూడా సరే కొంచెం జీలకర్ర వేసాను. చెప్పండి. అక్కర్లేదులేండి, అంటే కొంచెం స్లోగా ఉన్నారు కదా మీరు. స్లోగా లేనండి, మీ కెమెరా ముందుకు వచ్చిన కెమెరా ముందు తీయరు అంతే. అంతే అండి. ఫస్టే వేసేసారులేండి డైలాగ్ మీరు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నవ్వు వస్తుంది. ఓకే, ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర మొత్తం అంతా ఫ్రై అవ్వాలి. అవునండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అక్కర్లేదంటారా? వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, గరం మసాలా వేస్తాం కాబట్టి. మీ హస్బెండ్ వంట చేస్తూ ఉంటారా? ఏంటి? మీ హస్బెండ్ వంట చేస్తూ ఉంటారా? లేదండి, నేను చేస్తే తింటూ ఉంటారండి. చేస్తే తింటూ ఉంటారా? అవునండి. ఓకే, అంటే అలవాట్లేదా, ఇంట్రెస్ట్ లేదా? ఆయన హెల్ప్ చేస్తారండి ఏదైనా కావాలంటే. చాలండి, కూరగాయలు కట్ చేసి పెడితే చాలు, అదే ఆనందం. అంతే అంతేనా? మీరు చేయించరా?
అంటే ఆయన చేయడం మీకు ఇష్టం ఉండదా? ఆయనకి కుదరదండి, బయట వర్క్ ఉంటుంది కదా. ఓకే ఓకే. ఆయన కష్టపడడం ఈవిడికి ఇష్టం ఉండదు, ఆయన్ని కష్టపెట్టడం. ఇంకో స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టి వాటర్ వేసి పాస్తా ఉడికించుకున్నాం. పాస్తా మునిగే వరకు వాటర్ సరిపోతుందండి. అవునండి, ముందు కొంచెం ఆయిల్ వేసుకుని పాస్తాను కూడా లైట్గా వేపుకున్నాం అండి. ఓకే. వేపుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పండి. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకొని పాస్తా ఇలా ఫ్రై చేసుకోవాలి. అవునండి. ఇది కలర్ మారుతున్నాయి. అవునండి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అవునండి. చూడండి. అవునండి, కొంచెం వాటర్ వేద్దామండి. ఓకే. లైట్గా ఫ్రై చేసుకొని వాటర్ వేసేయండి. అవునండి. సరిపోతుందా పాస్తా మునిగే వరకు? అవునండి. ఫాస్ట్గానే బాయిల్ అవుతాయండి. అవునండి. ఇందులో గోంగూర వేసుకున్నాం అండి. గోంగూర ఎన్ని కప్పులు తీసుకున్నారండి? ఒక పెద్ద కట్ట అయితే సరిపోతుంది. ఒక కప్పు పాస్తాకి ఒక కట్ట గోంగూర. అవునండి. తిరుపతి హైదరాబాద్లో కూడా వస్తుంది. తప్పకుండా 50 రూపీస్. మా మమ్మీ మరి టోటల్ వర్క్ ఫ్రమ్ అయితే సూపర్, తను అదే అంటున్నారు. టోటల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బాగుంది. అవును. ఓకే, ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంది, అది ఉడుకుతూ ఉంది. ఇది ఉడికిపోయిందని ఎలా తెలుస్తుందండి? అంటే పట్టుకొని చూడాలంటారా? అంతే కదండి. అయ్యో, నా మీద నేనే డైలాగ్ వేసుకుంటున్నాను. ఈవిడ ప్రతిదీ అంతే కదా అంతే కదా అంటున్నారు. అంతేగా అంతే అంటున్నాను. ఏమి తెలియనట్టు చాలా సైలెంట్గా ఉన్నారు, కానీ డైలాగ్ మాత్రం వేస్తున్నారు. ఈవిడ నేనే తక్కువ వేసాను, అంతేనా? చెప్పండి చెప్పండి, మీరే చెప్పండి. ఓకే. మీ అన్న వాళ్ళు ఎక్కడ ఉంటారండి? మా అన్నయ్య వాళ్ళు వైజాగ్లో ఉంటారండి. వైజాగ్లో ఉంటారు. ఓకే. ట్రిప్స్ వెళ్తూ ఉంటారా? అప్పుడప్పుడు. అంటే ట్రిప్స్ అంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. అవునండి. రోజు వెళ్తే ట్రిప్ అవ్వదు. అమ్మాయి నేను కూడా డైలాగ్ వేసాను. మీ మమ్మీ దగ్గర వంటలు నేర్చుకున్నారా బాగా? అవునండి. బాగా చేస్తూ ఉంటారా? మా అమ్మగారు బాగానే వండుతారండి. మీరు చేసే వంటల్లో మీ హస్బెండ్కి ఫేవరెట్ వంట అంటే ఏం చెప్తారు? ఈ గోంగూర పాస్తా అయితే మా పిల్లలకి ఇష్టం అండి. ఓకే. జీడిపప్పు మామిడికాయ ఓకే. మీ హస్బెండ్కి ఇష్టం. ఇప్పుడు పిల్లలు ఎక్కువ ఇష్టమా మీకు హస్బెండ్ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఈక్వల్. మరి పిల్లలకి ఇష్టమైన వంట చేస్తున్నారు అదంటారా? ముందొచ్చిన ఏదో అంటారు కదా, కొమ్మల ముందొచ్చిన చెవులు ఇది ఆయనకి కూడా ఇష్టమేనండి. ఇది కూడా. ఓకే. ఉడికిపోయినట్టున్నాయి. ఓకే. ఇది ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి? డ్రైన్ చేసుకోవాలి. వాటర్ అంతే అండి. వాటర్ వడకట్టేసుకునండి. వాటర్ వడకట్టేసుకుని అందులో వేసేయండి. అంతే అండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు అవి కూడా యాడ్ చేసుకున్నాము. ఓకే. ఈ వాటర్ డ్రైన్ చేసేసుకుందామా ఫస్ట్? అవునండి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలండి? కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే. కొంచెం కారం. కొంచెం కారం ఎక్కువే పడుతుంది అనుకుంటు కదా? అవునండి. ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే. కొంచెం సాల్ట్ కూడా. ఓకే. ఓకే అండి. అది మొత్తం అలా ఉడికిన తర్వాత స్మాష్ చేసుకోవాలి.
స్మాష్ చేసుకుంటే విడిగా కూడా స్మాష్ చేసుకోవచ్చు అండి, విడిగా ఉడకబెట్టుకుని. కాకపోతే మనం అన్ని మిక్సీ కూడా వేసేయచ్చు. కన్ఫ్యూజన్ లేకుండా ఇందులోనే వేసుకునేలాగా వేసుకోవచ్చండి. కొంతమంది అలాగే చేస్తారు, మేము ఇలాగే వండుతాం, బాగానే ఉంటుంది. ఓకే ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా. అందుకే కదండి మరి కాకినాడలో జనసేన అది వచ్చింది. పిఠాపురం కదా. అవునండి. ఓకే ఓకే. కాకినాడ రూరల్ కూడా జనసేన నెగ్గింది కదండి. అవునవునండి. అయితే ఒక డైలాగ్ చెప్తారా పవన్ కళ్యాణ్ది? మీరు నవ్వితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వరు, డైలాగ్ చెప్తేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అంతే కదా. ఓకే, ఇప్పుడు మనకి డైలాగ్ చెప్పబోతున్నారు సంజయ్ గారు. ఏం డైలాగ్ చెప్పాలని ఆలోచిస్తున్నారు? పర్లేదు, ఏదో ఒకటి చెప్పండి. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్. ఓకే, అది సీరియస్ డైలాగ్, నువ్వు నవ్వుతూ చెప్తున్నారండి. మరి మీరు ఎదుర్కొన్న నవ్వుతూనే చెప్పాలి కదండి, సీరియస్ గా చెప్తే ఎదురుకుండా నవ్వుతూ చెప్పాలంట. అవునండి. నువ్వు నంద అయితే మీ కేబుల్ వాళ్ళందరూ చూస్తారు కదండి, మరి సీరియస్ గా చెప్తే బాగోదని నవ్వుతూనే చెప్పాలి. కొన్ని లక్షల మంది చూస్తారండి. నేను బద్రీనాథ్ అంతే అండి. ఓకే, నేను ఒకటి చెప్పనా? లాస్ట్ కొంచెం నన్ను అయితే దానికి వచ్చి కిక్కే వేరప్ప, కానీ లాస్ట్ కొంచెం అది కాదే. ఓకే, బాగా ఉడికిపోయింది కదా. ఇది వాటర్ డ్రైన్ చేసేసి తీసుకున్నాం. ఓకే అండి, ఇందులో వేసుకోవడం. ఇప్పుడు ఆ రెండు కలిపి మిక్స్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి. అవునండి. ఎంతసేపు అలా ఉడికించాలండి? ఎక్కువసేపు అక్కర్లేదండి, ఒక 5 minutes చాలండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? లాస్ట్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా. ఓకే అండి. ఓకే, ఎంత తీసుకున్నారు? ఒక 2 స్పూన్స్. ఓకే, ఇది లాస్ట్ లో వేసుకోవాలా? అవునండి. మా కోసం ఒక టిప్ చెప్తారా? ఓకే అండి. ఓకే, చెప్పండి. ఎగ్ వైట్ ఉంటుంది కదండి, వైట్ లో కొంచెం పసుపు వేసుకుని ఫేస్ కి రాసుకుంటే. రాసుకోవాలా ఎగ్ వైట్? ఫేస్ కి ఓకే, గోల్డెన్ కలర్ వస్తుంది. అచ్చా, ఓకే. రాసుకుని కాసేపు ఉండి మొహం కడిగేసుకుంటే. ఓకే, యాక్చువల్ గా ఎగ్ వైట్ హెయిర్ కి కూడా మంచిది. అవునండి, హెయిర్ కి కూడా రాసుకుంటారు, కాకపోతే ఫేస్ కి ఏంటంటే హెయిర్ కి రాసుకుంటే ఆటోమేటిక్ గా ఫేస్ వచ్చేస్తుంది. ఓకే, 2 eggs తీసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. అయిపోయింది. నేను ఏమన్నా డైలాగ్ వేస్తుంటే స్టవ్ ఆఫ్ చేద్దామండి, వెళ్ళిపోతామండి. కాదండి, అది రాసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ అది తగ్గుతుంది, తగ్గుతుంది. తర్వాత ఏదైనా మ్యారేజెస్ కి వెళ్లే ముందు నైట్ రాసుకుంటే మార్నింగ్ గ్లోగా ఉంటుంది, వచ్చేస్తుంది, గోల్డెన్ గ్లో వస్తుంది. అలాగే వాడుతూ ఉంటారు. మా అమ్మాయికి రాస్తానండి. ఓకే, మీరు ఎలాగో గ్లో ఉంటారు కాబట్టి అంతేనా? నవ్వుతున్నారంటే ఓకే, నిజంగా గ్లోగానే ఉన్నారు. అవునండి, థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? అయిపోయింది. అంతే అండి, మీరు సర్వ్ చేయాలండి. ఓకే, సర్వ్ చేసేసుకుందామా? ఓకే. ఓకే, మీకు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు? స్టిచ్చింగ్ చేస్తూ ఇంకా ఖాళీ దొరుకుతాయి? ఏదైనా దేవుడు లలిత చదువుకోవడం. అవునండి, అందుకే మా పూజల ప్రోగ్రామ్స్ చూసారు. అవునండి, ఈసారి పూజల ప్రోగ్రామ్స్ కి మీరు కూడా ఇన్వైట్ చేయండి, వచ్చేస్తాం. అలాగేనండి, తప్పకుండా. ఇంకా కుకింగ్ లో ఇంకా వెరైటీస్ ఏం చేస్తూ ఉంటారు? కుకింగ్ లో అంటే అదేండి, మాంసం, అదే గోంగూర మటన్. ఓకే, పచ్చిరేలు మామిడికాయ. అన్ని పులుపు పదార్థాలు చెప్తున్నారండి మీరు. చికెన్ ఫ్రై అని అలా. ఓకే ఓకే, ఇక్కడ బాగా దొరుకుతాయి. సీ ఫుడ్ బాగా దొరుకుతుంది. మీ పిల్లలు ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి? మా బాబు అయితే ఎక్కువ నాన్ వెజ్ తింటాడు, వెజిటేరియన్ ఎక్కువ మా అమ్మాయి. ఓకే, తను చేస్తూ ఉంటుందా? ప్రిపేర్ చేస్తూ ఉంటుందా? తనకి ప్రయోగాలు చేస్తూ ఉంటుందా? తక్కువ అండి, తనకు ఖాళీ ఉండదు. ఓకే ఓకే, రికార్డ్స్ ఖాళీ ఉండదా? మీరు చేయనివ్వరా? ఫ్యూచర్ లో ఎలాగో తప్పదండి. ఇప్పుడు అమ్మాయిలు ఫ్యూచర్ లో తప్పదు, అబ్బాయిలు చేయకూడదు అనేం లేదులేండి, ఇద్దరు చేసుకుంటున్నారు కలిసి. అవునండి, అంతే కదా, సో ఇద్దరికి నేర్పాలి మీరు. అవునండి, ఇప్పుడు వాళ్ళ వీళ్ళని లేదు కదా, జాబ్స్ వస్తే ఎక్కడికైనా వెళ్ళినా అబ్బాయిలు చేసుకోవాలి, తీసుకుంటే ఎవరన్నా చేసుకోవాల్సిందే. చేసుకోవాలండి.
సో రావడం మంచిది. అవి వాళ్ళు చేసుకుంటాం కూడా మీ ఛానల్స్ చూసి అలా చేసుకుంటాం కూడా వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. మీ ప్రోగ్రామ్స్ కూడా ఒకందుకు వాళ్ళకి కూడా మంచిదండి. అవునండి అవునండి, సూపర్ సూపర్. సరే, ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందామా? ఓకే అండి. ఓకే. అయిపోయింది. చిన్నది ఈజీ, ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా కంటెంట్ అంటే మనం పాస్తా గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో మీరే చెప్పాలి. మీరు నమ్మకండి ప్లీజ్. నీకుంటది ఏదా తిన అన్నట్టుంది నాకు. ఓకే, మీరు ఈ టేస్ట్ చూసే ముందు నాకు ఒక సాంగ్ పాడాలి. మీరు సాంగ్ పాడితే నేను టేస్ట్ చూసి ఎలా ఉన్నా బాగుందని చెప్తా. ఓకే, అవునండి. సాంగ్ పాడతారా? పాడతానండి. అంటే సాంగ్ పాడేస్తారా అంటే నమ్మకం లేదా టేస్ట్ గురించి? సాంగ్ పాడమనగానే పాడతానన్నారు. ఇప్పుడు అవును, సాంగ్ చూసి తర్వాత టేస్ట్ బాగోపోయినా ఏమన్నారు కదా. అయ్యో అయ్యో, ఓకే ఓకే, పాడేయండి. కమలాకు చూచుక కుంకుమతో నియతారిన తాతుల నీలతను కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. పాడండి, బాగుంది. ఇంకా ఇంకా అయ్యో గుర్తురావట్లేదు. చాలా బాగా పాడారు. వెంకటేశ్వర స్వామి సాంగ్. అవునండి. సూపర్ అండి. టేస్ట్ వస్తానైతే. ఓకే. పాస్తా గోంగూర టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని కొంచెం ఆయిల్ వేసి పాస్తాను ఫ్రై చేసుకోవాలి. ఇందులో పాస్తా మునిగే వరకు వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుని వడపోసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఆనియన్స్లో గోంగూర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసి బాయిల్ చేసిన పాస్తా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాయిల్ చేశాక ఆయిల్ సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన పాస్తా గోంగూర కర్రీ రెడీ. పాస్తా గోంగూర తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుందండి, బాగా చేశారు. నిజంగా బాగుంది. మీరు సాంగ్ పాడినందుకు కాదు, నిజంగా బాగుంది. చాలా బాగా చేశారు. అంటే నాకు ఈ గోంగూర మిక్సింగ్ ఏదైనా అంటే ఇష్టం, పులుపు తినడం ఇష్టం. అవునండి. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ. రైస్లోకి చాలా బాగుంటుంది. అవునండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సంధ్య గారు, ఇంత మంచి వంటకాన్ని మా బీసీఎన్ ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు బీసీఎన్ తరఫు నుంచి చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఫీల్ అవుతున్నారు. ఎవరైనా మంచిగానే ఫీల్ అవుతారండి. ఓకే, చెప్పండి, బీసీఎన్ చూస్తూ ఉంటారా? ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు? అంటే వార్తలు కూడా చూస్తాను. ఓకే. మీరు చెప్పే వార్తలు. నేను చెప్పే వార్తలు చూస్తూ ఉంటారా? ఓకే, అంతే అండి. మీతో కొంచెం మాట్లాడాలనిపిస్తుంది నాకు. అంటే కొంచెం ఎక్కువ మాట్లాడితే వినాలనిపిస్తుంది. అవునండి. మీరు సిగ్గుపడే తత్వం చిన్నప్పటి నుంచి ఇంతేనా? అంతే అండి. అది చూసే లవ్లో పడ్డారా మీ హస్బెండ్? లేదండి. అయ్యో లేదా? లవ్ చేయట్లేదా మీ హస్బెండ్ మిమ్మల్ని? లవ్ చేస్తున్నారు కదా? మీరు చేస్తున్నారు కదా? అవునండి. హస్బెండ్ అనగానే ఆడికి డింపుల్ పడుతుంది చూడండి, నవ్వు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి సంజయ్ గారింట్లో బీసీఎన్ గోదావరి రుచులు సీజన్ 2. మరో కొత్త ఎపిసోడ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ తేజ సైనింగ్ ఆఫ్.